కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ సంగీత. ఒకప్పుడు దొంగతనాలంటే మనం ఊర్లలోకి వెళ్తే తాళాలు ఏ ఇంటికైతే తాళం వేసి ఉంటుందో ఆ తాళాన్ని పగలగొట్టుకొని ఎవరు లేరని చెప్పేసి ఇంట్లో చొరబడి దొంగతనాలు చేసేవారు. కానీ ఇప్పుడు దొంగలు కూడా అప్డేట్ అయ్యారు. ఏ విధంగా అంటే ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకుంటే కాకినాడలోని జగ్గయ్యపేటలో ఈ టూలెట్ బోర్డు చూసేసి మేము ఇంటి కిరాయికి వస్తామండి, ఒకసారి ఇల్లు చూపించండి అంటూ ఆ ఓనరు ఇంటికి ఇల్లు చూపిద్దామని చెప్పేసి కీస్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే ఆవిడ ఫేస్ మీద ఒకరు స్ప్రే చేశారు, ఇంకొకరు వచ్చేసి ఆమె మెడలో ఉన్న గోల్డ్ చైన్ అంటే మంగళసూత్రాన్ని లాక్కొని వెళ్ళిపోవడం అనేది జరిగింది. అయితే ఇది వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడము, వారు స్ట్రేస్ చేయడము ఇదంతా కూడా జరుగుతూ వస్తుంది. ఇక ఇంకొకటి ఏంటి, కొంతమంది ఏం చేస్తున్నారు, ఎప్పుడైతే ఉదయం పూట లేచేసి వాకిళ్ళు ఊడుస్తూ ఉన్న వాళ్ళకు నేను ఇక్కడ కొత్తగా వచ్చానండి, నేను వీళ్ళని వెతుక్కుంటూ వచ్చాను, ఈ పర్సన్ ఇక్కడే ఉంటారండి మీ ఇంటి దగ్గరలో ఏమైనా అని చెప్పేసి అంటే ఎవరు అంటే వాళ్ళు మంచిగా మాస్కులు వేసుకొని అసలు వాళ్ళ మొహాలు రివీల్ అవ్వకుండానే వస్తున్నారు దగ్గరికి. తర్వాత వీళ్ళు ఒక్కరు రారు, ఇద్దరు ముగ్గురు అట్లా వస్తారు. వచ్చిన తర్వాత ఇతని దగ్గరకు వచ్చేసి వాళ్ళు లేదండి కాదండి అని చెప్పేసి మాటలు చెప్పేస్తూ కాదండి ఇటు అని చెప్పేసి ఇలా చూసే లోపు మెడలో ఉన్న చైన్ అందుకొని ఇంకా వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇదొకటి. తర్వాత ఒంటరిగా ఎప్పుడైతే ఎవరూ లేని నిర్మానుషమైన ప్రదేశంలో వెళ్తున్నప్పుడు అంటే వాకింగ్ కోసం వెళ్తూ ఉంటారు. ఇప్పుడు చలికాలం కాబట్టి చాలామంది వాకింగ్ కోసం వెళ్తుంటారు. అంటే ఆ పొగమంచు అనేది అలాగే ఉంటుంది. తర్వాత ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువ మంది కూడా త్వరగా లేవ్వరు. మినిమం ఒక 8-8:30 తర్వాత కొంచెం జనసంచారం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో మనకి కొంచెం సేఫ్ సైడ్. ఇక 6-6:30 ప్రాంతంలో కొంచెము అంత పొగమంచు అంతా ఉంటుంది. ఆ టైంలో కూడా ఎవరైనా వాకింగ్ అని వెళ్తూ ఉంటే ఇలా అడ్రస్ తీసుకొచ్చేసి నేను పలానా పర్సన్ని కలవాలనుకుంటున్నానండి, ఈ అడ్రస్ ఏమైనా మీకు తెలుసా అండి, ఇక్కడే అని చెప్పారు అని చెప్పేసి అని అనేలోపు వాళ్ళ మెడలో ఏదైనా చైన్ ఉన్నా లేదంటే వాచెస్ ఉన్నా పర్స్ ఉన్నా సరే భయపెట్టేసి మరి వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని రెడీగా వేరే ఒకరు బైక్ మీద రెడీగా ఉంటారు, వీళ్ళు తీసేసుకొని ఇంకా పరిగెడుతూ ఉంటారు. ఇంకా ఇప్పుడు వాళ్ళు టార్గెట్ చేసినది కూడా మినిమం ఒక 40 to 45 years వాళ్ళు అన్నట్టు. ఇంకా వాళ్ళు పరిగెత్తలేరు, దాంతోపాటు వాళ్ళు అరిచేలోపు చుట్టుపక్కల వాళ్ళు వచ్చేలోపు ఇంకా వీళ్ళు పారిపోవడం అనేది జరుగుతూ వస్తుంది. ఇక పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ చేయడము, వాళ్ళ సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకోవడము ఇదంతా కంటిన్యూ అవుతుంది అనుకోండి. వాళ్ళకు ఉండే శిక్షలు వాళ్ళకు ఉంటాయి. పనిష్మెంట్ దొరికిన తర్వాత నెక్స్ట్ జైలుకు పంపించడము, వాళ్ళకు ఒక 1-2 years వరకు జైలు శిక్ష పడడము, వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే దొరికిందో ఆ వస్తువును రికవరీ చేసుకోవడము, లేదంటే సీజ్ చేయడము, సీజ్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలని కోర్టులో ప్రొడ్యూస్ చేయడము, ఇదంతా తతంగా ఉంటుంది. కానీ అప్రమత్తంగా మనం ఉండాలి అన్నట్టు ఖచ్చితంగా. ఇప్పుడు అన్నోన్ పర్సన్స్ ఎవరైనా సరే మన దగ్గరికి వస్తున్నారు, మీరు ఒక్కరే ఉన్నారు అంటే మీరు అలర్ట్ అవ్వాలి. దాంతోపాటు ఇంకా కొత్త విధానం ఏంటంటే ఏదో ఆ లైన్లోకి వచ్చినట్టు మేము చాలా దాహంతో ఉన్నామండి, కొంచెం వాటర్ ఇస్తారా అని చెప్పేసి డోర్లు నాక్ చేసేసి మరి వాటర్ అడిగినట్టే అడిగి ఇమీడియట్గా వాళ్ళు వచ్చేసి సరే ఉండండి ఇక్కడ వెయిట్ చేయండి వాటర్ తీసుకొస్తాను అని చెప్పేసి అనేలోపు ఇమీడియట్గా వాళ్ళు లోపలికి వెళ్తుంటే వాళ్ళ వెనకాలనే లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర వాళ్ళని భయపెట్టించేసి వాళ్ళని కొట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ అంతా తీసుకొని రావడం. ఇంకా కొన్నిసార్లు అక్కడ ఎవరైనా తిరగబడ్డారు అనుకోండి, వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ వెంట తీసుకొచ్చుకున్న కత్తి కానివ్వండి లేదంటే ఏదైనా రాడు కానివ్వండి వాటితోటి దాడులు అనేవి చేస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయి. ఇకపోతే ఇంటికి తాళాలు వేస్తున్న వాళ్ళైనా ఇంట్లో ఉన్న వాళ్ళైనా సింగిల్గా ఎవరైనా ఉంటున్నాయినా లేదంటే ఇలా పిల్లలు ఎవరైనా ఒంటరిగా ఉంటున్నా వాళ్ళందరూ కూడా ఇదే హై టెక్నాలజీతోని ఆలోచించడం అనేది జరుగుతుంది. అంటే అప్డేట్ అవుతున్నారు దొంగలు. అంటే చాలా స్టైలిష్గా. ఒక్కొక్కప్పుడు దొంగలు అంటే గుర్తుపట్టే వాళ్ళం, ఏదో ఇట్లా భయంకరంగా ఇలా జుట్టంతా చిప్పిరిగా ఇట్లా ఉండేది. ఇప్పుడు అలా లేదు, చాలా స్టైల్గా మంచిగా అసలు చాలా పాష్గా రెడీ అయిపోయి అసలు వీళ్ళని చూస్తే దొంగల అనిపించేలాగా అంతా బాగా రెడీ అయిపోయి ఏదో పాష్ ఇంగ్లీష్ మాట్లాడుతూ మరి మన దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి అలర్ట్గా ఉండండి. అలర్ట్గా ఉండి మీ వివరాలు ఎవరైనా అడిగినా సరే చెప్పొద్దు. ఎవరైనా ఏదైనా చేసినా అసలు మీరు డోర్ నాక్ చేసినా కూడా తీయకూడదు. ఒకవేళ టూలెట్ బోర్డుకి వచ్చేస్తే మీరు ఏమైనా వీడియోస్ తీసుకొని ఉంటే మీ ఫోన్లలో అవి చూపించండి, ఇగో ఇల్లు ఈ విధంగా ఉంటుంది బాబు, మీకు నచ్చితే రండి, లేకపోతే లేదు. మీరు అంతా ఓకే అనుకొని అడ్వాన్స్ కనుక ఇచ్చినట్టయితే మేము ఇల్లు చూపిస్తాం, లేదు అంటే లేదు. ఒకవేళ మీకు ఇల్లు నచ్చకపోతే అడ్వాన్స్ అనేది అప్పుడు మేము ఇచ్చేస్తామని చెప్పేసి, లేదు అనుకుంటే మీరు ఇల్లు చూసుకొని రండి లోపలికి వెళ్ళేసి అని చెప్పేసి మీరు బయటే ఉండండి. ఇల్లు చూసుకొని వాళ్ళు వచ్చేంత వరకు మీరు బయట వెయిట్ చేసేసి ఉండండి. ఇక మీ ఒంటి మీద కనుక నగలుండి అంటే ఏదైతే గోల్డ్ ఉంటుందో ఆ గోల్డ్ ఉన్నప్పుడు మాత్రం మీరు అప్రమత్తంగా ఖచ్చితంగా
ఉండాలి. ఎవరైనా పర్సన్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సరే, అంటే మీకు చొక్కా ఉందనుకోండి, చొక్కాకి ఒక పై బటన్ పెట్టేసుకోండి. ఇంకా లేడీస్ అయితేనేమో కొంగు ఉంటుంది కదా, చీర కొంగు కానివ్వండి, లేదంటే చున్నీస్ కానివ్వండి, అని ఉంటే వీటిని కవర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అంతే తప్పించి ఇలా బయటకు వేసుకొని నాకు గోల్డ్ కనిపించాలి అని చెప్పేసి మీరు తిరిగారనుకోండి, అనవసరంగా వాళ్ళకు అనుకూలంగా ఉందంటే లాక్కొని వెళ్ళిపోవడం అనేది జరుగుతూ వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోకపోతే వారికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళు గోల్డ్ తీసుకొని పోతారు. ఇప్పుడు గోల్డ్ రేటు కూడా ఆకాశాన్ని అంటుతుంది. అసలు గోల్డ్ ఉంటే సరిపోతుంది. వాళ్ళ ఇప్పుడు దొంగల పని కూడా ఎక్కువగా దేని మీద ఉంది, కాన్సన్ట్రేషన్ అంతా కూడా వాళ్ళు దొంగతనం చేస్తున్నది గోల్డ్ పైనే పెడుతున్నారు. డబ్బులు కూడా పట్టించుకోవట్లేదు అనేది పక్కన పెడితే, అంటే అది ఉంటే తీసుకొని వెళ్ళిపోతున్నారు. లేకపోతే మాత్రం గోల్డ్ ఎక్కడ పెట్టారు, ఇదే విధానంలో గోల్డ్ కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు. గోల్డ్ మొత్తం ఎత్తుక్కొని తీసుకొని పోతున్నారు. ఒక్కొక్కరి దగ్గర 3.5 తులాలు, 4.5 తులాలు, 5 తులాలు ఇలా. కుక్కడపల్లిలో కూడా రీసెంట్గా ఒక పర్సన్ నడుచుకుంటూ వెళ్తుంటే, ఆ ఉదయం పూట టెంపుల్ కని చెప్పేసి వెళ్తున్న సమయంలో వెనకాల నుంచి వచ్చి ఒక పర్సన్ 4.5 తులాల మంగళసూత్రం లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కానీ దొంగ పర్సన్ ఇంతవరకు అయితే ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది మనకైతే అప్డేట్ లేదు. సో కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఇంట్లో ఉన్నప్పుడు గోల్డ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బయటికి వెళ్తున్నప్పుడు కూడా గోల్డ్ వేసుకున్నప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా సరే చూడడానికి పాష్గా ఉన్నారు, అరే వీళ్ళు బాగా చదువుకున్న పర్సన్స్ లాగా ఉన్నారు, మీరు దొంగల్లాగా లేరు కదా, వీళ్ళేం చేస్తారులే అని చెప్పేసి మీరు కనుక జస్ట్ అలా అప్రమత్తంగా లేకపోయారనుకోండి, కనురెప్ప వాల్చి తెరిచే లోపు మీ మెడలో ఉన్న గోల్డ్ చైన్ మాయమైపోతుంది. సో అలర్ట్గా ఉండండి. పోలీసులు దాన్ని రికవరీ చేస్తారు, కొంచెం టైం పడుతుందేమో, ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని చెప్పేసేది. కాకపోతే అది తీసుకునే వరకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. దాంతోపాటు ఎప్పుడు దొరుకుతుందా అనాలి. అరే ఇంత గోల్డ్ పోయింది కదా, ఇంత కష్టపడి సంపాదించుకున్నాం, ఇంత కూడా పెట్టేసి మరి నేను అది కొనుక్కున్నాను, అనవసరంగా ఎవడో వచ్చి లాక్కొని పోయాడు అని చెప్పేసి ఈ బాధ కంటే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దొంగతనాలు ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి ఈజీ మనీ కోసం యూత్ ఎక్కువగా ఇలాంటి వైపు అట్రాక్ట్ అవడం అనేది జరుగుతుంది. బైక్ మీద వస్తారు, ఒకరేమో మాటల్లో పెడతారు, ఇంకొకరు చేయాల్సిన పని చేస్తూనే ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడైనా సరే ఇలాంటివి చోటు చేసుకున్నప్పుడు కానివ్వండి, లేదు అంటే ఎవరైనా అవుతే నాకు తెలియదని చెప్పేసేయండి. వాళ్ళ ప్రాబ్లం ఏదో వాళ్ళు పడతారు, ఫోన్ చేసుకుంటారు. ఇప్పుడు అన్ని ఫోన్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి కదా, అందరి దగ్గర ఫోన్లు అయితే ఉంటున్నాయి కదా, ఎవరింటికి వచ్చారో వాళ్ళకి ఫోన్ చేస్తారు. అదేవిధంగా ఇంటి రెంట్ విషయంలో కూడా చాలా జాగ్రత్త చూసుకోండి. అద్దె చూపిస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎవరు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇక ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టు అనిపించింది అనుకోండి, ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళేసి వాళ్ళు ఎవరో నన్ను ఫాలో చేస్తున్నారండి, నాకు భయం వేసింది కాబట్టి మీ ఇంటి దగ్గరికి వచ్చానని చెప్పేసి చెప్పండి. ఇక లేదు అనుకుంటే పోలీసులకు కాల్ చేయండి, కాల్ చేసేసి అప్రమత్తం అవ్వండి. ఎందుకంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా లేడీస్ అయితే నా బెటర్ సజెషన్ ఏంటంటే కంపల్సరీగా మీ చేతిలో పెప్పర్ స్ప్రే అనేది బ్యాగులలో పెట్టుకొని ఉండండి. ఎవరైనా మన దగ్గరికి వచ్చారంటే మొహం మీద స్ప్రే చేశారనుకోండి, అసలు ఫుల్ మంటగా ఉంటుంది. అసలు వాళ్ళు కళ్ళు తెరిచే లోపలికి మనం ఇక్కడ నుంచి హ్యాపీగా సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అంతేకాకుండా ఒకవేళ వాళ్ళు గోల్డ్ చైన్ లాక్కొని వెళ్ళిపోతున్నారు అన్నప్పుడైనా కూడా స్ప్రే కొట్టారనుకోండి, ఇమీడియట్గా మంటకి వాడు అరుస్తున్నప్పుడు ఆ చైన్ అనేది మనం తీసుకురావడానికి కూడా స్కోప్ ఉంటుంది. దొంగతనాలు అయితే ఈ రోజుల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. అది ఏ ప్రాంతం అని లేదు, చాలా డిస్ట్రిక్ట్స్లోనైతే చాలా దారుణంగా జరుగుతుంది. ఉదయం పూట వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అవర్స్ లేస్తారు, 4, 5, 5:30 ఈ టైంలో లేచి ఉదయాన్నే లేచి వాకిలి ఉడిచి ముగ్గులు పెడుతూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు ఇలా వంగి ముగ్గులు పెడుతున్నప్పుడు చైన్ అనేది ఏమవుతుంది, ఇలా వేలాడుతూ ఉంటుంది కదా, ఇలా లాక్కొని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇంజురీ కూడా అవుతుంది. అంటే కొన్నిసార్లు చైను లాక్కొని పోతుంటే ఈడ తెగిపోతూ ఉంటుంది కూడా. అంటే ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే దొంగలు కూడా అప్డేట్ అయ్యారు. వారు కూడా చాలా చాలా షార్ప్గా ఆలోచించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఎంత మనకు వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నా సరే మీరు వారికి ఇన్ఫర్మేషన్ తెలిస్తే దూరంగా ఉండి చెప్పండి. మీరు అంత హెల్ప్ చేయాలనుకుంటే, లేదు అనుకుంటే వారి దగ్గర నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేయండి. లేకపోతే అనవసరంగా మీ దగ్గర ఉన్న డబ్బులు కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, లేదంటే మీ ప్రాణాలకు కూడా హాని జరిగే అవకాశాలు చాలా ఎక్కువ వరకు ఉంటాయి. అంటే పోలీసుల కంప్లైంట్ అదంతా కూడా సెకండరీ. ఫస్ట్ అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటే అన్ని రకాలుగా సేఫ్ సైడ్లో మనం ఉండే అవకాశం ఉంటుంది. సో దొంగతనాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి అలర్ట్గా ఉండండి. బీ కేర్ఫుల్, బీ అలర్ట్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.